ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనం నివసిస్తున్నటువంటి కాలములు పరిగణలోనికి తీసుకొని ఏ పనైనా చేయాలి. We must take into consideration the times in which we live, and we are supposed to live and preach and teach accordingly. దేవుని బిడ్డలారా, ఈవేళ క్రైస్తవ సమాజం, ప్రత్యేకంగా హైందవ దేశమైనటువంటి మన భారతదేశంలో కొంచెం గడ్డు దినాలు ఎదుర్కొంటున్నట్లుగా తెలియనటువంటి వారు లేరు. ఈ క్రీస్తు సువార్త, రక్షణ సువార్త సభలని ఆరు బయట అయ్యగారు చాలా ధైర్యంగా దేవుని రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేశారు. దేవుని బిడ్డలారా, పరిస్థితులు చూస్తే అంత అనుకూలంగా కనబట్టలేదు. కనుక ఇటువంటి సందర్భంలో క్రైస్తవులను గూర్చినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి. క్రైస్తవుల మీద చాలా ఆక్షేపణలు ఉన్నాయి. మనము దేశద్రోహులం అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉన్నది. తర్వాత విదేశీ మతాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాం అనేటువంటి ఆక్షేపణ ఒకటి ఉన్నది. మరొకటి, ఇది బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు మనకు వచ్చినటువంటి మతం అని ఒకటి ఉన్నది. ఈ మతం వచ్చిన తర్వాత హైందవ సంస్కృతి దెబ్బతింటా ఉంది. మన హిందూ సంస్కృతిని ఈ యొక్క మతం హరించి వేస్తూ ఉంది అనేటువంటి ఆక్షేపణ ఒకటి ఉంది. అంతేకాకుండా చాలామంది ఈ సువార్త వైపు ఆకర్షింపబడి ఇదివరకు ఆరాధిస్తూ ఉన్నటువంటి వారిని వారు విడిచిపెట్టడం జరుగుతూ ఉందనే ఆక్షేపణ ఉంది. ఎలాగున్నా చూస్తూ ఊరుకుంటే చివరికి మనకేదో ముప్పే సంభవించేటట్టుందనేటువంటి ఆలోచన మన ప్రియతమ భారతీయుల్లో ఉన్నది. ఇటువంటి ఆక్షేపణలన్నింటినీ మనం పట్టించుకోకుండా వారికి సరి అయినటువంటి సమాధానాలు చెప్పకుండా మన బాణీని మనం పోవడం అనేటువంటిది అంత సమంజసము కాదు. హేతు అడుగు ప్రతివానికి మీరు సమాధానం చెప్పమని ప్రభువు చెప్పాడు. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, సీరియస్ మ్యాటర్ ఈవేళ మీరు చాలా జాగ్రత్తగా వినవలసి ఉన్నది. ఇన్ని ఆక్షేపణల మధ్య యేసును నమ్ముకోమని సువార్త ప్రకటించాలి. భారతదేశంలో సువార్త ప్రకటించడం అంటే అంత ఈజీ కాదు. దేవుళ్ళు ఎక్కువ కలిగినటువంటి దేశం. దేవుడిని నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో అంటే భారతదేశంలో ఏమంటారంటే, మాకే కోటాను కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, మాకేం కొదువు లేదు, మాకు ఇంకొక దేవుడితో అవసరం లేదనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ మతోన్మాదులు అనబడేటువంటి వారు ఈ ఆక్షేపణలు చేయడమే కాకుండా కొన్ని దుష్ట క్రియలు కూడా ఈ సువార్త ప్రకటించే వారి మీద వారు చేయడం మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం, మన చుట్టుపక్కల వింటూ ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో క్రీస్తు సంఘం సువార్త ప్రకటించాలా లేకపోతే మానేయాలా? ప్రకటించాలి అంటే ఏ విధంగా ప్రకటించాలి? ఈ సువార్త ప్రకటనలో మనం ఏమైనా మార్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అని ఖచ్చితంగా దేవుని సేవకులు కానివ్వండి, సువార్తికులు కానివ్వండి, దేవుని సువార్తను నమ్మినటువంటి సంఘస్థులు కానివ్వండి, ఇవి మనం ఖచ్చితంగా ఆలోచించి తీరవలసినటువంటి రోజులని, ఇప్పటికే ఇట్ ఈస్ ఆల్రెడీ హై టైం అని కూడా నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్నలన్నిటికీ
వారికి ఉన్నటువంటి ఆక్షేపణలకు, అపోహలకు, వారికి ఉన్నటువంటి అభ్యంతరాలకు మనము ఖచ్చితమైనటువంటి సమాధానాలు చెప్పగలిగి ఉండాలి, చెప్పి తీరాలి. ఏమండి, భారతదేశంలో ఉప్పు కారం తింటూ మీకు దేశభక్తి లేనటువంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు? వేరే దేశపు దేవుడిని ఆరాధించడం ఏంటి? మీకు దేశభక్తి లేదు, మీరు దేశద్రోహుల కిందే పరిగణింపబడతారనేటువంటి మాటలు మనం వింటున్నప్పుడు మనం కూడా స్పష్టత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేసేది ఏమిటంటే, ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి ఏ దేశాలు కూడా క్రొత్త సంగతులను అంత త్వరగా యాక్సెప్ట్ చేయవు. ఎనీ నేషన్ విత్ రిలీజియస్ హిస్టరీ will not accept any new thing that easily. You have to definitely make a note of this. Any nation with a religious history will not accept such new things so easily. And that was the problem with the nation of Israel also. అదే ఇశ్రాయేలు దేశపు యొక్క సమస్య కూడా. దేవుని బిడ్డల, ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి, ప్రాచీన నాగరికత కలిగినటువంటి దేశాలలో, చాలా ప్రాముఖ్యమైన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఈ మెసపటోనియం కల్చర్ తర్వాత, మెసపటోమియా ప్రాంతాలు తప్ప ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ ఆ దేశాలు, అలాగనే మన ప్రాచీన భారతదేశం కూడా చాలా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి దేశాలు. ఎంతో తత్వజ్ఞానము, ఎన్నో గూఢమైన సంగతులకు ప్రశ్నలు వెతికి ప్రజలకు అందించినటువంటి దేశం మన దేశం. కనుక ఇటువంటి ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి దేశంలో వేలాది సంవత్సరాల నుంచి దేవుని గురించిన చింతన కలిగిన దేశంలో ఈవేళ యేసుని నమ్ముకోవాలి, యేసుని నమ్ముకోవాలి, యేసుని నమ్ముకోవాలి అని ప్రకటన చేస్తే అంత ఈజీగా నమ్ముకోవడం అవ్వదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఏ పద్ధతి పాటించాలంటే అపోస్తలుడైన పౌలు పాటించాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేశాడు. ఆయన ఏథెన్సు పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. యాక్చువల్గా సువార్త ప్రకటించడానికి వెళ్ళలేదు, కానీ ఈ పౌలు, శీల, తిమోతి వీళ్ళు వస్తారని అంతకుముందు ఊళ్ళో గొడవ జరిగితే మనోడు వచ్చి వెయిటింగ్లో ఉన్నాడు. వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తూ ఉండగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఈ ప్రాంతం అంతా. ఈ ఎఫెసీ అనేటువంటి, లేకపోతే ఏథెన్స్ అనే పట్టణం అంతా సంచరిస్తూ ఉంటే పట్టణం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయి ఉంది. ఆయన ఆత్మ పరితాపం పట్టలేక ఏడుస్తూ ఉన్నాడు. ఏమిటి ఇంత విగ్రహారాధన? వీళ్ళకి దేవుని గురించిన జ్ఞానం ఎవరు చెప్తారు అని ఆత్మ పరితాపం పట్టలేక, వీళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్తారా? ఎవరు తెలియజేస్తారు ఈ ప్రజలకి? ఎలా తెలియజేయాలని ఆయన ఏడుస్తూ ఉండేవాడు. అలా ఏడుస్తూ ఏడుస్తూ సంతలో కనబడిన ఒకరిద్దరితో యేసుని గురించి చెబుతూ ఉండేవాడు. ఈ చెప్పడం కూడా చాలా వెరైటీగా చెప్తూ ఉన్నాడేమో. ఆ మాట ఆ నోట ఈ నోట ఆ పురా ప్రజల యొక్క చెవుల్లో పడ్డది. మన పట్టణంలో ఒక కొత్త మనిషి వచ్చాడు. ఆయన కొన్ని కొత్త సంగతులు చెబుతున్నాడు. చెప్పడం కూడా చాలా వెరైటీగా ఉందని చెప్పి అందరి నోట్లో పడింది.